నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివార్లోని రెంకోని వాగుపై వంతెన కొట్టుకుపోయింది. వరద తాకిడి అధికమవడంతో వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గినా వరద ప్రవాహం తగ్గకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణమే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని ఖానాపూర్ వాసులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు రెంకోని వాగు పొంగిపొర్లుతోంది. దీంతో దిలావర్పూర్ ఖానాపూర్ రోడ్డు, ఖానాపూర్ టు తర్లపాడు రోడ్లపై వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వీటి మధ్యలో ప్రవహించే రెంకోని వాగుపై దిలావర్పూర్ సమీపంలో నిర్మిస్తున్న వంతెన సకాలంలో పూర్తి కాలేదు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంతెనలను సకాలంలో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. వంతెనల నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం తాత్కాలిక మరమ్మత్తు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రెంకోని వాగు బ్రిడ్జ్ నిర్మాణాలు జరుగుతున్నవి. ఒకటి దిలావర్ వైపు, ఇంకోటి తర్లాపడ వైపు. ఈ రెండు బ్రిడ్జులు గత 6 నెలలుగా పనులు నడుస్తున్నాయి. మరి ఎందుకు మధ్యలో ఆపేశారో, మరి పిల్లలు మాత్రం కంప్లీట్ చేశారు. మరి స్లాబ్ వేయడానికి ఏం అడ్డంకులు వస్తున్నాయో తెలియదు. కానీ ఈ తాత్కాలిక రోడ్ ఏర్పాటు చేసి బైపాస్ చేశారు. కానీ అవి వర్షాకాలం కాబట్టి ఈ రెంకోన చాలా ఉధృతంగా మారుతుంది. ఈ ఉధృతికి వేసినటువంటి రోడ్లు రెండు వైపులటువంటి బ్రిడ్జులకు కొట్టుకపోవడం జరిగింది. కాబట్టి తెగిపోయినాయి. కాబట్టి మరి వెంటనే ఈ బ్రిడ్జుల యొక్క స్లాబ్ కూడా కంప్లీట్ చేయాలని అధికారులను విన్నవిస్తున్నాం. Come on.